రైతు భరోసాపై రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారా? ఎస్, ఖచ్చితంగా. ఏదైతే సాగు భూమికే రైతు భరోసా అన్నారు, ఇప్పుడు అదేమీ లేదు. గతంలో ఖరీఫ్ సీజన్కి ఏ రకంగా అయితే 69 లక్షల పైబడి రైతాంగానికి ఇచ్చారో రైతు భరోసా, ఇప్పుడు కూడా సేమ్ యాసంగ్ సీజన్లో కూడా ఇప్పుడు అది కూడా అంతమందికే ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది. వాస్తవానికి ప్రభుత్వం భయపడిందా లేకపోతే ఏంటి అనేటువంటి సందిగ్ధ ప్రశ్నలు అయితే ఇప్పుడు సర్వత్రా తలెత్తుతున్నాయి. ఎస్, ఖచ్చితంగా సాగు భూమికే మేము రైతు భరోసా ఇస్తాం అని చెప్పి శాటిలైట్ సర్వే ద్వారా సుమారుగా 20 లక్షల ఎకరాలు సాగు భూములు లేవని కూడా నిర్ధారించింది. అవన్నీ తెలిసాక కూడా ఖచ్చితంగా 18 నుంచి 12% రైతులకు దక్కదు అనేటువంటి ఈ తరుణాన ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా రైతు భరోసా దక్కబోతోంది. సో ఈ విషయం పక్కన పెడితే ఖచ్చితంగా రైతు భరోసా ఈవేళ వస్తుంది, రేపు వస్తుంది అనేటువంటి వార్తలు చక్కర్లు కొడుతున్నటువంటి వేళ ఇటు ప్రభుత్వం పైన, ఎందుకంటే సంక్రాంతికి ముందుగానే ఈ యొక్క రైతు భరోసా రిలీజ్ చేయాలి. సో ఇప్పటి వరకు వచ్చి రిలీజ్ చేయలేదు, కానీ ఖచ్చితంగా దీనికి ఒక డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. సో ఈ క్రమంలో ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు రైతాంగమే కాదు తెలంగాణ ప్రజానీకం కూడా ఇటు ప్రభుత్వంతో పాటు మీడియా పైన చిరుబుర్లాడుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఒక క్లారిటీ లేని వార్తలంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి సందర్భం, వాళ్ళందరూ కూడా తిట్లు దండకం అందించుకున్నటువంటి సందర్భం. ఏదైనా సరే రైతు భరోసాకి ముహూర్తం ఖరారైంది. వాస్తవానికి ఈ యొక్క ఎలక్షన్స్ ఉన్నాయి, సో ఈ యొక్క పోలింగ్కి ముందు రోజే పడతాయి అనేటువంటి ఒక భావనలో కూడా ప్రభుత్వం ఉంది. సో ఆ రకంగా ఖచ్చితంగా పడతాయని అనుకున్నారు. ఎందుకంటే ఇదేం కొత్త పథకం కాదు, పాత పథకమే, కాబట్టి దీనికి ఎన్నికలు కూడా వర్తించదు అనేటువంటి ఒక బలమైనటువంటి వాదన కూడా తెరపైకి వచ్చింది. కాకపోతే డబ్బులు ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలో వేయలేదు. కాకపోతే ఇప్పుడు 16 ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఖచ్చితంగా రైతు భరోసా యొక్క అమౌంట్ అన్నీ కూడా రైతుల ఖాతాల్లో సుమారుగా 69 లక్షల పైబడి రైతుల ఖాతాలో వేయబోతోంది. ఇక గుడ్ న్యూస్ ఏమిటంటే ఖచ్చితంగా ఇంతకుముందు చెప్పినట్టుగానే రైతు భరోసా ఇప్పుడు అందరికీ కూడా వర్తించబోతోంది. ఎస్, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదంటోంది ప్రభుత్వం. సో దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ ఉంది, దాన్ని ఒకసారి చూద్దాం. ఎస్, ఖచ్చితంగా రైతు భరోసా విషయంలో అయితే ప్రభుత్వం యూటర్న్ తీసుకుందా? ఎస్, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీతో టైఅప్ అయి శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా ఖచ్చితంగా సాగు ఉన్నటువంటి భూమికే రైతు భరోసా ఇద్దాం అనేటువంటి నిర్ణయించుకున్నటువంటి రేవంత్ రెడ్డి సుమారుగా ఆ గణాంకాలన్నీ కూడా తెప్పించుకున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఎస్, 18 నుంచి 12% ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా సాగులో లేనటువంటి భూమిని గుర్తించారు. సో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా రైతు భరోసా రాదు అనేటువంటి వార్తలు నిన్నటి వరకు చక్కర్లు కొట్టాయి. కాకపోతే ప్రభుత్వం అయితే ఈ యొక్క దీనికి సంబంధించి ఎస్, గతంలో లాగే ఇప్పుడు కూడా ఇచ్చేద్దాం, ఈ యొక్క సాగుకి సంబంధం లేకుండా శాటిలైట్ సర్వేతో ఈ యొక్క లింకులు అవి పెట్టకుండా ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి రైతు భరోసానే ఇప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి రైతులకే ఇప్పుడు కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే సన్నాహకాలు చేస్తోంది 16 తర్వాత.